వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సయీఫ్ అలీ ఖాన్ కత్తిదాడి కేసుకు సంబంధించి అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక బంగ్లాదేశీయుడు మొదటిసారి దొంగతనం చేయడానికి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతమైనటువంటి ముంబైలోని బాంద్రా ప్రాంతానికి వచ్చి ఆ అపార్ట్మెంట్లోని సరిగ్గా 12వ అంతస్తులో ఉండేటువంటి సయీఫ్ అలీ ఖాన్ ఇంటిని ఎందుకు ఎంచుకున్నాడు అనేది ఒక ప్రశ్న అయితే, ఆ దాడి జరిగిన విధానం, ఆ తర్వాత ఆ నిందితుడు తప్పించుకొని వెళ్ళిన విధానం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. సయీఫ్ అలీ ఖాన్ని ఆ దాడి అనంతరం కత్తిపోట్లకు గురైన అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళలో కరీనా కపూర్ ఎందుకు లేదు, అసలు ఆ టైంలో హాస్పిటల్లో కానీ ఆ తర్వాత కానీ ఆమె ఎందుకు కనిపించలేదు ఆ సీన్లో అనేటువంటి ప్రశ్నలు ప్రధానంగా తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక స్పెక్యులేషన్ మొదలైపోయింది. కరీనా కపూర్ ఆ టైంలో ఏం చేస్తుంది, అసలు ఈ దాడి వెనుక ఉన్నది కరీనా కపూరేనా అంటూ కూడా ఒక వాదన మొదలైపోయింది. సోషల్ మీడియాలో ఈ వాదనకి బాగా ప్రచారం లభిస్తూ ఉంది ప్రస్తుతం. అయితే నిజానికి కరీనా కపూర్ ఖాన్ ఆ టైంలో సయీఫ్ అలీ ఖాన్తోనే అక్కడే ఉంది అని చెప్పేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన అనంతరం సయీఫ్ అలీ ఖాన్ పోలీసులకి స్వయంగా చెప్పాడు. మరి ఎందుకు ఆమె హాస్పిటల్కి వెళ్ళలేదు? అలాంటి ఒక తీవ్రమైనటువంటి గాయాలకు గురైనటువంటి భర్తని వదిలి ఆమె ఇంట్లోనే ఎందుకు ఉంది? ఇంట్లో ఉందా లేకపోతే ఇంకెక్కడైనా ఉందా? వీటికి ప్రస్తుతం ఒక్కొక్క ముడికి ఆ చిక్కుముళ్ళన్నీ కూడా ఒక్కొక్కటిగా విడిపోతాయా, లేకపోతే ఇంకా పీటముడి వేసుకుంటుందా? నిజానికి ఈ ఘటన ఏదైతే ఉందో అర్ధరాత్రి 2:30 ఆ టైంలో ఆ ఘటన జరిగింది. ఆ ముందు ఆ రోజు రాత్రి ఆమె ఒక పార్టీకి వెళ్ళి మద్యం సేవించి వచ్చింది అనేది మనకిప్పుడు తెలుస్తున్నటువంటి సమాచారం. అది కూడా బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయినటువంటి అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్ ఇచ్చినటువంటి పార్టీ అని, ఆ పార్టీకి ఆమె అటెండ్ అయి వచ్చిందని, బాగా మద్యం తాగి ఉన్నందువల్ల హాస్పిటల్కి వెళ్ళిన ఆ తర్వాత అది ఎడిదిరిగి మెడికల్ లీగల్ కేసు కాబట్టి తర్వాత పోలీసులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతుందనే ఉద్దేశంతో ఆ తాగిన మైకంలో ఉన్న ఆమె వెళ్లకుండా, భర్తతో పాటు హాస్పిటల్కి వెళ్లకుండా తన సోదరి కరిష్మా, తన అక్క అయినటువంటి కరిష్మా కపూర్ ఇంటికి వెళ్ళిందని చెప్పేసి సమాచారం అందుతోంది. ఆ రోజు జరిగినటువంటి దాడిలో అతను షరీఫుల్ ఇస్లాం అనే అతను బంగ్లాదేశీయుడు, వీళ్ళ చిన్న కుమారుడు జేహ్ అతని రూమ్లోకి మొదట అతను ప్రవేశించాడని, దాంతో జేహ్కి కేర్ టేకర్గా వ్యవహరిస్తున్నామే నాని పెద్దగా కేకలు వేయడంతో సయీఫ్ అలీ ఖాన్ అక్కడికి చేరుకొని అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి పట్టుకునే ప్రయత్నం చేశాడు. దాంతో తప్పించుకునే క్రమంలో ఆ దొంగ సయీఫ్ అలీ ఖాన్ కత్తితో దాడి చేశాడు. దీంతో 6 చోట్ల ఆయనకి చేతి మీద, మెడ మీద, అలాగే వీపు మీద, వెన్నెముక పక్కన వీపు మీద గాయాలయ్యాయి. అందులో వెన్నెముక పక్కన ఆయన గాయాలు తీవ్రమైంది. అందులో అతను ఏ కత్తితో అయితే పొడిచాడో ఆ కత్తి తాలూకు చివరి మన 2.5 అంగుళాల పొడవైనటువంటి ఆ మొక్క విరిగిపోయి అతని వీపులోనే గుచ్చుకుపోయింది. దీంతో ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పని మనుషులందరూ కూడా ఆ దొంగని, షరీఫుల్ని పట్టుకొని ఒక రూమ్లో పెట్టారు. కానీ అక్కడి నుంచి అతను తప్పించుకున్నాడు. తర్వాత పోలీసులు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఆ రూమ్లో ఉన్నటువంటి ఏసీ డక్ట్, ఎయిర్ కండిషనింగ్ డక్ట్లోంచి దూరి అతను బయటికి పారిపోయాడు అని చెప్పేసి చెప్పారు. అయితే అతను సయీఫ్ అలీ ఖాన్ ఇంటికే దొంగతనానికి ఎందుకు వచ్చాడు
ఒక సెలబ్రిటీ ఇంటికి, అందున ఒక స్టార్ యాక్టర్ ఇంటికి రావటానికి వస్తే అతను తెలియక వచ్చాడని అనుకోవాలి, లేదా ఏదైనా దీని వెనక కుట్రకోణం ఎవరైనా సరే బంగ్లాదేశీని ఉపయోగించుకొని సైఫ్ అలీ ఖాన్ మీద దాడికి పంపైనా ఉండాలి. సో ఈ కోణాల్లోనే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. సీన్లో కరీనా కపూర్ కనిపించకపోవడంతో అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇంతకీ హాస్పిటల్ రికార్డు ఈరోజు ఒకటి బయటకు వచ్చి అందరినీ కూడా షాక్కు గురి చేసింది. నిన్నటి దాకా కూడా సైఫ్ పెద్ద కుమారుడైనటువంటి ఇబ్రహీం అలీ ఖాన్ అతను వచ్చి తండ్రిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ హాస్పిటల్ రికార్డు ప్రకారం యాక్చువల్గా సైఫ్ని తీసుకువెళ్ళింది హాస్పిటల్కి అఫ్సర్ జైదీ అనేటువంటి ఫ్రెండు అని చెప్పేసి ఆ రికార్డులో ఉంది. ఆ పేరు అఫ్సర్ జైదీ అని ఉంది, రిలేషన్ దగ్గర ఫ్రెండ్ అని ఉంది. సో దీన్ని బట్టి ఇప్పుడు దాకా బయటకు వచ్చినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అదంతా కాదు, వేరే ఉంది అని ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. కరీనా అంటే సెలబ్రిటీల ఇళ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనటానికి ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో, ఈ నిజాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పచ్చు. అక్కడ ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా ఫుల్లుగా తాగుతారు అని. సో అట్లనే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇల్లు కూడా అందుకు మినహాయింపు కాదు. కరీనా కపూర్ ఖాన్ కూడా ఒక పార్టీకి వెళ్ళి ఆ టైంలో ముందు ఈ జరగటానికి కొద్ది గంటల ముందే పూర్తి నిషాతో ఇంటికి వచ్చింది. సో ఇది ఆమె గనక బయటకు వస్తే, భర్తతో పాటు ఆమె గనక హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద న్యూస్ అవుతుంది. బాగా తాగి ఉన్నది అనే విషయం బయట ప్రపంచానికి తెలుస్తుంది. అది ఇంకా మరింతగా ఇన్సిడెంట్కి ఇంకో కోణాన్ని చేర్చినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఆమె ఎందుకైనా మంచిదని వీళ్ళని స్నేహితుల్ని పిలిపించి వాళ్ళ ద్వారా హాస్పిటల్కి పంపించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. సో తను కూడా ఇంట్లో ఉండకుండా తన అక్క దగ్గరికి వెళ్ళింది, కరిష్మా కపూర్ దగ్గరికి వెళ్ళిందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సైఫ్ అలీ ఖాన్ పై జరిగినటువంటి ఈ కత్తి దాడి మొత్తం బాలీవుడ్నే కాకుండా దేశంలో ఉన్నటువంటి సినీ వర్గాల వాళ్ళందరినీ కూడా నివ్వెరపాటు కలిగించాయనేది నిజం. రకరకాల థీరీలు ఇందులో బయటకు వచ్చాయి. దీని వెనక మాఫియా హస్తం ఉండొచ్చని, అలాగే ఇంకోటి మతపరమైనటువంటి అంశం కూడా ఉండవచ్చని, ఇలా రకరకాలటువంటి ప్రచారాలు వచ్చాయి. ఇప్పటికీ కూడా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు, కోర్టుకి హాజరుపరిచారు, 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆ నిందితుడి నుంచి పోలీసులు ఏం వివరాలు రాబడతారు, బయట ప్రపంచానికి ఏం చెప్తారు అనే దాని మీద ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికోసం వాళ్ళు ఏం చెప్తారనే దానిపైన. ఏమైనప్పటికీ కూడా ఇప్పటిదాకా కూడా కరీనా కపూర్కు సంబంధించినటువంటి ఆమె వ్యవహార ధోరణి ఏదైతే ఉందో అది అనేక అనుమానాలకు తావిచ్చిందనే మాట మాత్రం వాస్తవం. ఆమె ఒకవేళ దీని వెనక ఏమన్నా ఆస్తులకు సంబంధించినటువంటి కోణం కూడా ఉందా, ఆర్థికపరమైనటువంటి కోణం కూడా ఉందా అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలకి సైఫ్ అలీ ఖాన్ వారసుడు. సో దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో సైఫ్ అలీ ఖాన్కి వివాదం ఉంది. అది ఇంకా ప్రస్తుతం కోర్టు పరిధిలోనే ఉంది. రీసెంట్గా దానికి సంబంధించినటువంటి ఒక అంశం, సో ఆ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని కూడా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం.
సో ఏదేమైనప్పుడు కూడా దీంట్లో ఆర్థికపరమైనటువంటి కోణం కూడా ఉందా, కరీనా కపూర్ ప్రవర్తన ఎందుకు ఇంత అనుమానాస్పదంగా ఉంది అనే దానిపైన కూడా జరుగుతున్నటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో దానికి కూడా దానికి సంబంధించినటువంటి అసలు నిజాలు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అది నిజమా కాదా, ఆమె ఆ టైంలో మద్యం మత్తులో ఉండటం వల్లే వెళ్లకుండా ఆగిపోయిందా లేకపోతే ఇంకేదైనా ఉందా, ఈ దాడి వెనక సైఫ్ దాడి వెనక నిజంగా ఆమెకేమైనా సంబంధం ఉందా లేదా. సో వీటికి సంబంధించినటువంటి ఈ ప్రశ్నలకి మనకి అతి కొద్ది రోజుల్లోనే సమాధానం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆమె మద్యం మత్తులో ఉండటం వల్లే భర్తను హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోయింది. అక్కడ మళ్ళీ హాస్పిటల్లో కానీ తర్వాత పోలీసులలో కానీ ఏమైనటువంటి ఎదురయ్యే పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయనే ఉద్దేశంతోనే ఆమె వెళ్లకుండా ఆగిపోయింది అనేది ప్రస్తుతానికి నిజమని ప్రస్తుతానికి నమ్ముదాం. రాబోయే రోజుల్లో అసలు వాస్తవాలు ఏంటనేది బయటకు వస్తాయి. లెట్ us వెయిట్ అండ్ సీ.